ఇలా పోలీస్ అధికారులకు కూడా మేము చెప్పేది ఒక్కటే, అధికారం శాశ్వతం కాదు, అన్ని కాలాలు ఒక తీరు ఉండయి, కాలం మారుతుంది. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. చట్టాన్ని అతిక్రమించి పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అతిగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు కూడా రేపు తగిన విధంగా వారు మరి చట్ట పరంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీరు తాత్కాలికంగా పోయి మీ పోస్టింగ్ల కోసమో ఇంకో దానికోసమో పోయి తప్పులు చేస్తే మాత్రం రేపు మీరందరూ కూడా రేపు చట్టపరంగా శిక్ష తప్పదు. మీకు చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఈ రేవంత్ రెడ్డిలో ఈ వివేక్ గారు ఎవరు కాపాడలేరు అని చెప్పి నేను పోలీసులను హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకంటే మా కౌన్సిలర్లు ఇస్తే పిటిషన్ తీసుకోరా, మా మూల రాజిరెడ్డి గారు ఇస్తే పిటిషన్ తీసుకోరా? అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ పిటిషన్లు తీసుకుంటారు, బీఆర్ఎస్ల మీద కేసులు పెట్టడానికే పోలీసులు ఉన్నారా? చట్టం అందరికీ సమానమైన విషయం మీకు తెలియదా? చట్టం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా మేము ఆ పోలీస్ అధికారులను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ బీజేపీల మైత్రి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మనం చూసాం, మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలుగా బూతులు తిట్టాడు. ఒక బీజేపీ నాయకుడు పోలీసులను అడ్డగోలు బూతులు తిట్టాడు. మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ కాలే ఇవాళ వరకు, ఆ బీజేపీ నాయకుడు ఈరోజు వరకు అరెస్ట్ కాలే. మీడియాలో టీవీల్లో అందరం చూసాం కదా, డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా, డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి 100 మీటర్ల లోపలికి వెళ్ళినా ఈరోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు, బీజేపీ నాయకులు అరెస్ట్ గారు. రాష్ట్రం చూసింది, రాష్ట్ర ప్రజలు చూశారు. ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు. అంటే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇదే జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్లో బీజేపీ కాంగ్రెస్ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా గవర్నర్ గారికి కోరుతా ఉన్నా, గవర్నర్ గారు దయచేసి మీరైనా జోక్యం చేసుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి. కేతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని, ఈ తప్పు చేసిన అధికారుల మీద ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అసలు ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తూ ఉందా నేను అడుగుతా ఉన్నా. అరే లైవ్ కెమెరాలో కేతన్పల్లిలో మా మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ ఉంది అని నేను అడుగుతా ఉన్నా.